ఈరోజు వచ్చేసి ది ఫస్ట్ రోస్ట్ ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే వెన్నీఫాన్ సాంగ్యాన్ హై స్కూల్ డేస్ చూపిస్తూ ఉంటారు. వెన్నీఫాన్ ఏమో తన స్పోర్ట్స్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికని రూమ్ లో ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు. బయట వాళ్ళ క్లాస్ బాయ్స్ అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వెన్నీఫాన్ నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఏమనంటే తనకి మిడ్ స్కూల్ డేస్ నుంచే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. మన హై స్కూల్ దాంట్లో కూడా ఫస్ట్ అందుకే అట్లా లేట్ అయింది ఆ రోజు అని చెప్పేసి అని డిస్కస్ చేస్తుంటారు. వేరే అతనేమో మిడ్ స్కూల్ నుంచి అంటే అంత చిన్న ఏజ్ నుంచి అంటే ఇప్పుడు వాళ్ళే అలా ఉన్నారు, వెన్నీఫాన్ కూడా అలాంటిది అని చెప్పేసి అని అంటారు. సాంగ్యాన్ కూడా అక్కడ వాళ్ళ పక్కకు ఉంటాడు కానీ ఏమనకుండా వెన్నీఫాన్ బయటికి రా, నువ్వు ఇవన్నీ విన్నావా అనేసి అని అడుగుతాడు. అంటే వెన్నీఫాన్ ఏమో విన్నా అనేసి అని అంటది. మరి ఇదంతా గాసిప్ కి ఎండ్ పెట్టేయచ్చు కదా, వాళ్ళని ఎందుకు అలా గాసిప్ చేయని, స్పోర్ట్స్ కి రావట్లేదా, డ్రెస్ చేంజ్ చేసుకోవా అని సాంగ్యాన్ అంటది. వెళ్తున్నా అని చెప్పేసి అని వెంటనే వెళ్ళి సాంగ్యాన్ చేంజ్ చేసుకొని వస్తాడు. ఇంకా అందరు కలిసి వార్మప్ కోసం అని రన్ చేస్తూ ఉంటారు. వెన్నీఫాన్ ఫాస్ట్గా రన్ చేస్తే సాంగ్యాన్ ఫాస్ట్గా రన్ చేస్తాడు. వెన్నీఫాన్ స్లోగా రన్ చేస్తే సాంగ్యాన్ స్లోగా రన్ చేస్తాడు. ఇది అబ్జర్వ్ చేస్తుంది వెన్నీఫాన్ చేసి ఇంకా ఫాస్ట్గా రన్ చేస్తుంది. సాంగ్యాన్ కూడా ఇంకా ఫాస్ట్గా రన్ చేస్తాడు. వెన్నీఫాన్ అడుగుతుంది, నువ్వేమన్నా నన్ను ఓపెన్గా ఫాలో చేస్తున్నావా అని అంటే సాంగ్యాన్ కూడా అవును చేస్తున్నా అని అన్నాక ఒక పేసర్ అని ఒక ప్రొఫెషన్ ఉంటుంది, నీకు ఐడియా ఉందా అనేసి అని అంటాడు. వెన్నీఫాన్ తెలియదని చెప్తుంది. ఇట్లా రన్ చేసే వాళ్ళతోటి ట్రైనర్ కూడా రన్ చేస్తాడు, వాళ్ళని ట్రైన్ చేయడానికి దాన్నే పేసర్ అని అంటారు అని చెప్తాడు. ఇంకా మళ్ళీ మనకి ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ చూపిస్తారు. వెన్నీఫాన్ ఇప్పుడే ఇంటికి వస్తుంది. వచ్చేవారికి కొన్ని సామాన్ అన్ని ఇట్లా వాళ్ళ రూమ్లోకి షిఫ్ట్ అవ్వడం చూస్తుంది. సాంగ్యాన్ అక్కడే బయట ఉంటాడు. సాంగ్యాన్ అడుగుతుంది ఏంటి ఇవన్నీ అని అంటే ఇవన్నీ నా ఫర్నిచర్ అని చెప్పేసి అంటే ఏంటి ఇన్నా అంటే కొన్ని నాకు కావాలి అని చెప్పేసి అని సాంగ్యాన్ అంటాడు. సరే అని చెప్పేసి అన్ని లోపలికి పెట్టియండి అని చెప్తాడు. వెన్నీఫాన్ వెళ్ళి వాళ్ళ క్యాట్తో ఆడుకుంటూ ఉంటుంది. సాంగ్యాన్ ఏమో ఒకటి ఇట్లా క్యాట్కి ఆడుకోవడానికి తెచ్చిన ఇంకా నచ్చితే తీసుకోండి, లేకుంటే లేదు, నేను ఇట్లా నాకు డిస్కౌంట్లో వచ్చింది అందుకే ఇస్తున్నా, కావాలంటే వాడుకో, నచ్చకపోతే కూడా తీసి, నాకు నో ప్రాబ్లం అని చెప్పేసి అని పెట్టి వెళ్ళిపోతాడు. వెన్నీఫాన్ ఫస్ట్ వద్దనే చెప్తుంది కానీ తర్వాత ఇంకా సరేలే అని చెప్పి తీసుకుంటుంది. ఇంకా తీసుకున్నాక వాళ్ళ క్యాట్కి అవి ఆడుకునేవి కొన్ని వచ్చినాయి అని చెప్పేసి అని ఇచ్చేస్తుంది. క్యాట్ ఆడుతూ ఉంటుంది. ఇంత అమౌంట్ పంపిస్తాడు. వెన్నీఫాన్ అది చూసి నువ్వు నాకు ఎక్కువ పంపించావు అని చెప్పేసి సాంగ్యాన్ ఏమో ఎందుకు పంపించావు అనేసి అని అడుగుతాడు. అడిగితే నువ్వు ఎక్కువ పంపినావు అంటే సాంగ్యాన్ ఒకసారి చూసుకొని నువ్వే నాకు ఎక్కువ పంపినావు అని చెప్పేసి అని వెన్నీఫాన్ అంటాడు. అనగానే వెన్నీఫాన్ మళ్ళీ ఏం చేస్తుంది, లేదు నేను కరెక్టే పంపినా అనేసి అని అంటది. అన్నాక సాంగ్యాన్ ఏం లేదు చూసుకో అంటే ఒకసారి అన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేసి ఒక 20 రూపీస్ మళ్ళీ ఎక్కువ పంపిస్తుంది. ఇంకా అది చూసుకొని చాలా ఎంబారెస్గా ఫీల్ అయ్యి సారీ ఇట్లా అనుకోకుండా ఎక్కువ పంపినాను, నాయనకు మళ్ళీ వీచాట్లో పంపించేసి అని చెప్పేసి అని అంటది. చాలా ఎంబారెస్డ్గా ఫీల్ అవుతుంది అది చూసుకొని. ఇంకా సాంగ్యాన్ కూడా నవ్వుతాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ క్యూకి వాళ్ళ మమ్మీ కాల్ చేసి నైట్ అంతా ఇంటికి రాలే, ఎక్కడున్నావు అనేసి అని కాల్ చేస్తుంది. క్యూ ఆన్సర్ చేసి ఏందే నేను నైట్ ఇంటికి రాలేదా, ఎక్కడున్నా, సుహాన్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారనమాట. సుహాన్ని చూసి షాక్ అయిపోతుంది. నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అనేసి అంటే నువ్వే మా ఇంట్లో ఉన్నావు అని చెప్పేసి సుహాన్ అంటాడు. ఇంక ఇద్దరు తిట్టుకుంటారనమాట, నువ్వే తీసుకొచ్చినావు అని చెప్పేసి. మళ్ళీ ఇట్లా కాదు అని చెప్పేసి అని ఇద్దరు కలిసి వెళ్ళి సెక్యూరిటీ క్యామ్ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి అని తొందరగా సెక్యూరిటీ కెమెరా దగ్గరికి వెళ్ళి ఇంకా చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు ఏమైందా అని చెప్పేసి అని. ఇంతలోపు సుహాన్కి క్యూకి రాత్రి గుర్తొస్తుంది. సుహాన్ డల్గా ఉంటాడు కదా బ్రేకప్ వల్ల, సో పలకరించడానికి అని చెప్పేసి సుహాన్ దగ్గరికి వెళ్తుంది. తను బ్యాగ్స్ డెలివరీ చేస్తుంది కదా, ఆ బిల్ ఇవ్వడానికి అని వెళ్ళి అట్లనే సుహాన్ని పలకరిస్తుంది అనమాట. సుహాన్ చాలా డల్గా ఉండడంతో ఇద్దరు కలిసి కూర్చొని నైట్ తాగుతారు. తాగిన తర్వాత ఇంకిద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇంకా అక్కడ ఉన్న సెక్యూరిటీ కెమెరామ్యాన్ కూడా అవును మీ ఇద్దరు కాదు, ఇద్దరు ఈవెన్గానే లోపలికి వెళ్ళారు, ఇద్దరు చాలా హ్యాపీగానే ఉన్నారు, సో ఇక్కడ మీ ఇద్దరిది ఉంది మిస్టేక్ కాబట్టి మీ ఇద్దరు ఈవెన్గా ఉండండి, ఇంకేం అనుకోకండి అని చెప్పేసి అని అక్కడ సెక్యూరిటీ మ్యాన్ చెప్తే సరే అని చెప్పేసి ఇంకిద్దరు కలిసి మళ్ళీ ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళి ఒకరికొకరు సారీ అని చెప్పుకుంటారు. ఇంకా చెప్పుకున్నాక సుహాన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు. సారీ నైట్ జరిగిన దానికి నీదెంత ఉందో నాది కూడా అంతే మిస్టేక్ ఉందని చెప్పేసి ఇంకోసారి మనం ఇది రిపీట్ చేయొద్దు అని చెప్పేసి అని అనుకొని ఇంకెవరిది వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా సాంగ్యాన్ వాళ్ళేమో తన ముందు రోజు వచ్చిన ఫర్నిచర్ అంతా సెట్ చేసుకుంటా ఉంటారు. సాంగ్యాన్ దగ్గర ఏదో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని చూసి ఏమనకుండా అంతలోపు వెన్నీఫాన్ అటు నుంచే వెళ్తుంటే చూసి ఇంకా అది తీసి మళ్ళీ లోపల పెట్టేస్తాడు సాంగ్యాన్. ఇంకా లోపల పెట్టేస్తే అయిపోతే తర్వాత ఇద్దరు కలిసి ఎవరిది వాళ్ళు కాఫీ తాగుతూ ఉంటారు. వెన్నీఫాన్ సాంగ్యాన్ తాగే కాఫీ చూసి చాలా కాస్ట్లీ అనుకుంటా, కాఫీ స్మెల్ చాలా బాగా వస్తుంది ఇక్కడ దాకా
అని చెప్పేసి అని అనుకుంటుంది. నా కాఫీ ఇలా ఉంది అనేసి అని అనుకుంటుంది. ఇంకా తాగుతూ ఉంటుంది. అయిపోయింది. అంతలోపు వెన్నిఫాన్కి కాల్ చేసి నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి అని అంటది. నీకు నేను ఒక రూమ్మేట్ని తీసుకొచ్చిన అని చెప్పేసి అని అంటది క్యూఆవో. రూమ్మేట్ ఎవరు అని చూసేవారికి గ్జాంగ్యాంగ్ అని వీళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. వీళ్ళ ముగ్గురు క్యూఆవో, వెన్నిఫాన్, గ్జాంగ్యాంగ్ ముగ్గురు చిన్నప్పటి ఫ్రెండ్స్ అనమాట. ప్రీ స్కూల్ డేస్ నుండి. ఏంటి సర్ప్రైజ్ సడన్గా చెప్పలేదంటే క్యూఆవో నేను చాలాసార్లు చెప్పినా నువ్వే గుర్తుపెట్టుకోలే అని చెప్పేసి అని అంటది. ఇంకా నేను గ్జాంగ్యాంగ్ని మరి నీ దగ్గర తీసుకురానా అనేసి అడుగుతుంది క్యూఆవో. అంటే వెన్నిఫాన్ ఏమో లేదు నాకు రూమ్మేట్ దొరికిండు అని చెప్పేసి అని అంటది. ఎవరు అంటే నేను కలిసినప్పుడు చెప్తా అనేసానని పెట్టేస్తుంది. కాల్ పెట్టేసినాక సాంగ్యాన్ అడుగుతాడు ఎవరు అనేసానంటే ఇట్లా గ్జాంగ్యాంగ్ మనతో హై స్కూల్లో చదువుకున్నాడు కదా గుర్తొచ్చిందా అనేసి అంటే ఏమోలే నాకు అంత గుర్తులేదు అనేసి అంటాడు. ఇంకా అన్నాక మీరు ఇప్పుడు ఎక్కడికైనా డిన్నర్కి వెళ్తారా అంటే వెళ్తాం అనేసి అని వెన్నిఫాన్ అంటది. మా రెస్టారెంట్కి రావచ్చు కదా అనేసి అని సాంగ్యాన్ అంటాడు. ఎందుకు నీ రెస్టారెంట్ అంత బ్యాడ్గా నడుస్తుందా, నాతో కూడా కస్టమర్స్ని అడుగుతున్నావు అనేసి అని అంటాడు. అవును కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా మీరు అందరు డిన్నర్కి వచ్చి సో దట్ నాకు ప్రమోషన్స్ కూడా అయినట్టు ఉంటుంది అనేసి అని అంటాడు. సరే వస్తాం మరి ఎంత డిస్కౌంట్ ఇస్తామంటే 1% ఇస్తా అని చెప్పేసి సాంగ్యాన్ అంటాడు. 1% అంటది వెన్నిఫాన్. ఇంకేమనకుండా సరే అని ఊరుకుంటాడు. సాంగ్యాన్ ఇంకా సరే ఈవినింగ్ థర్స్డే నైట్ మీకు టేబుల్ బుక్ చేస్తాను వచ్చేయండి ఇంకేం ఆలోచించకుండా పోస్ట్పోన్ చేయకండి అని చెప్పేసి అని అంటాడు. సరే అని వెన్నిఫాన్ ఇంకా ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళి ఒక రిపోర్టర్ న్యూస్ చూస్తూ ఉంటుంది. సడన్గా వాళ్ళ కొలీగ్ ఒక అతను వచ్చేసి కాఫీ అని చెప్పేసి ఇచ్చి వెన్నిఫాన్ పైన చేయేస్తాడు. వెన్నిఫాన్ టక్కన పుష్ చేసేసి అక్కడ నుంచి భయంతో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పైన కూర్చొని సడన్గా మళ్ళీ తన పాస్ట్ ఒకసారి గుర్తు చేసుకుంటుంది. తన ఆఫీస్లోనే సడన్గా ఒక అమ్మాయి వచ్చి వెన్నిఫాన్ని ఇట్లా కొడుతూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ బాస్ వెన్నిఫాన్ పైన చేసి నువ్వు నాకు హెల్ప్ చేయాలి నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పేసి అని అంటాడు. వాళ్ళ వైఫ్ వచ్చి మాత్రం వెన్నిఫాన్నే కొడుతుంది. కానీ అక్కడ వెన్నిఫాన్ తప్పేముండదు. వెన్నిఫాన్ ఆ మెసేజెస్ అన్నీ కూడా చూపిస్తుంది. నాదేం తప్పు లేదు ఇక్కడ మీ హస్బెండ్ నన్ను ఇట్లా రమ్మని మాట్లాడి మెసేజ్ చేసిండు అని అంటే అతను మెసేజ్ చేస్తుంటే నువ్వేం చేసినావు అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి కొడుతుంది. అదంతా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తోటి డిస్కస్ చేస్తుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఏమో నీదేం తప్పు లేదు కాకపోతే అయినా సరే నువ్వు ఒకసారి గట్టిగా మాట్లాడాల్సింది బాస్కి మళ్ళీ ఒకసారి కంప్లైంట్ చేయాల్సింది దీని గురించి లేదంటే ఇక్కడ నీదేదో మిస్టేక్ ఉంది అని చెప్పేసి అని అనుకుంటారు. కొంచెం ఎలా అయినా ఏదో ఒకటి చేసి నువ్వు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడు అని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్తుంది. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ వేరే న్యూస్ రిపోర్ట్ ఉంటే వెళ్ళి వస్తుంటే అదే దగ్గర వాళ్ళ చెల్లి కనపడుతుంది అనమాట. వీళ్ళ ఓన్ సిస్టర్ కాదు వీళ్ళ మమ్మీ ఇంకో అతన్ని మ్యారేజ్ చేసుకుంటుంది కదా అతని కూతురు ఈమె. సో ఆమె వచ్చి సడన్గా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనేసి అని అడుగుతుంది. అంటే నేను ఇక్కడ ఉండొద్దా అంటే నువ్వు నాన్నూరులో కదా ఉండాల్సింది ఇక్కడికి ఎందుకు వచ్చినావు అనేసి అని అంటది. అంటే లేదు నేను ఇక్కడే ఉంటున్నా అనేసి అని అంటది. అవునా మరి ఇక్కడ ఉండి కూడా కనీసం ఇంటికి రాలేదు అనేసి అని అంటది. అదంతా నీకెందుకు నీకేం కావాలనేసి వెన్నిఫాన్ అంటది. అన్నా నాకేం అవసరం లేదు జస్ట్ ఏదో మమ్మీ గురించి అని నీ కోసం అడిగాను కానీ లేకుంటే నాకెందుకు నీ గురించి అని చెప్పేసి అని అంటది. సరే అని చెప్పేసి ఇంకెవరిది వాళ్ళు వెళ్ళిపోతారు. బయటకు వచ్చా స్నో పడుతుంది. వెన్నిఫాన్ తన చైల్డ్హుడ్ డేస్ గురించి గుర్తు చేసుకుంటుంది ఒకసారి. వాళ్ళ డాడీ తను స్నో పడేది చూస్తూ ఉంటారు. వాళ్ళ డాడీ అసలు నీకు నిక్ నేమ్ ఎలా వచ్చిందో తెలుసా అని అడిగితే లేదు తెలీదు అని వెన్నిఫాన్ అంటే నువ్వు పుట్టడమే ఫస్ట్ ఫ్రోస్ట్ డిసెండెంట్ రోజు పుట్టినవు అసలు ఫ్రోస్ట్ డిసెండెంట్ అంటే ఏంటి అని అడుగుతుంది వాళ్ళ డాడీని. ఫ్రోస్ట్ డిసెండెంట్ అనేది సెప్టెంబర్ మంత్ లో వస్తుంది. సన్ ఎర్త్ కి దూరంగా ఉన్నప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ అనేది చాలా వస్తుంది కదా డే అండ్ నైట్ మధ్యలో. నైట్ మాత్రమే ఇంకెక్కువ చల్లగా ఉండేలాగా చేయడం వల్ల దాన్నే ది ఫస్ట్ ఫ్రోస్ట్ డిసెండెంట్ అని అంటారు అని చెప్తాడు. వెన్నిఫాన్ ఏమో మరి నాకు చలి అంటే భయం అంటే నీకు చలి భయం ఇస్తే నా దగ్గరకు వచ్చేసేయి నేను నీ చేతులు హోల్డ్ చేస్తాను సో దట్ నీకు చలి పెట్టకుండా ఉంటది అని వాళ్ళ డాడీ అంటారు. అదే గుర్తు తీసుకొని వెన్నిఫాన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. ఇంకా బయటికి వెళ్ళి చూసేవరకు స్నో పడుతుందని సాంగ్యాన్ వెన్నిఫాన్ ఇంకా రాలే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. వెన్నిఫాన్ ఇంటికి రాగానే సాంగ్యాన్ అడుగుతాడు నువ్వు ఎందుకు ఇంత లేట్గా వచ్చావు అంటే నేను ఆల్రెడీ స్టార్టింగే చెప్పా కదా నా జాబ్ ఇలాంటిది ఏ టైం కన్నా వెళ్తుంటాను వస్తుంటాను పర్టికులర్ టైం అంటూ ఏముండదు నాకు అని చెప్పేసి అని చెప్తుంది. సాంగ్యాన్ ఏమో 10 దాటితే మాత్రం నాకు ఇన్ఫార్మ్ చేయి ఎందుకంటే నాకు ఒక్కడిని పడుకోవాలంటే చాలా భయం నీకు లేట్ అవుతుంది అంటే నేను అట్లీస్ట్ డోర్ లాక్ చేసుకున్నా పడుకుంటా కదా అందుకనే చెప్పమని చెప్తున్నా అని చెప్తే సరే ఇంకోసారి చెప్తాలే అని ఇంకా వెన్నిఫాన్ సరే అని చెప్పి ఊరుకుంటా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ క్యూఆవో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ గ్జాంగ్యాంగ్ అందరు ముగ్గురు కలిసి వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఎక్కడికైనా వెళ్దాం డిన్నర్ చేద్దాం ఇట్లా అనేసాను అంటే ఇట్లా సాంగ్యాన్ వాళ్ళ రెస్టారెంట్ రమ్మన్నాడు అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అని అంటది. సాంగ్యాన్ రెస్టారెంట్ అని గ్జాంగ్యాంగ్ క్యూఆవో అంటారు. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇప్పుడు నా కొత్త రూమ్మేట్ ఎవరో కాదు సాంగ్యాంగ్ అని చెప్పేసి అని అంటది. తన గురించి కలిసినప్పుడు డిస్కస్ చేద్దామని చెప్పేసి అని ఇంకా అతను రెస్టారెంట్లో కలుద్దాం అంటే సరే అని చెప్పి గ్జాంగ్యాంగ్ అంటాడు. అనేసి ఇంకా వెన్నిఫాన్ పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత సాంగ్యాంగ్కి చెప్తుంది ఇట్లా రేపు రెస్టారెంట్కి వెళ్తాము అని చెప్పేసి అని ఓకే అని సాంగ్యాంగ్ అంటాడు. ఇంకా అన్నాక ఇంకా నెక్స్ట్ డే వెన్నిఫాన్ ఎప్పుడు వెళ్తుందా అని చెప్పి సాంగ్యాంగ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతసేపు గేమ్ ఆడుతూ ఉంటాడు. సడన్గా వెన్నిఫాన్ రెడీ అయితే తన లోపలికి వెళ్ళే వరకు సాంగ్యాంగ్ కూడా తొందరగా ఇట్లా లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చేస్తాడు. వెన్నిఫాన్ ఇంతసేపట్లో డ్రెస్ ఎలా చేంజ్ చేసుకున్నావు అనేసి అని అడుగుతుంది.
సాంగ్యాంగ్ ఏం మాట్లాడు కామ్గా ఇద్దరు కలిసి లిఫ్ట్ ఎక్కుతారు. లిఫ్ట్ ఎక్కిన తర్వాత నువ్వు సెల్లారే కదా అని చెప్పేసి అని అంటది. అంటే సాంగ్యాంగ్ అప్పుడు సపోర్ట్ చేయడు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చిందని చెప్పి వెన్నీఫాన్ దిగుతా ఉంటే సాంగ్యాంగ్ దిగుతాడు. దిగి ఇట్లా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాడు. వెన్నీఫాన్ ఏమో సెల్లార్ కాదు అని అంటది. అయినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళే వరకు బయట సుహాన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. సుహాన్ ఆయ అని చెప్పుకుంటే ఇంకా సాంగ్యాంగ్ అటు వెళ్తూ ఉంటాడు. ఇంకా వెన్నీఫాన్ క్యూఆవో జాంగ్యాంగ్ ముగ్గురు కలిసి హగ్ చేసుకొని చాలా డేస్ అయింది కలిసి అని చెప్పేసి అని అనుకుంటారు. ఇంతలోపు సుహాన్ కూడా వచ్చి నువ్వు జాంగ్యాంగ్ కదా అంటే అవును అని అంటే ఓకే అని చెప్పి అందరు కలిసి ఇంకా మాట్లాడతారు. సాంగ్యాంగ్, సుహాన్, జాంగ్యాంగ్, క్యూఆవో, వెన్నీఫాన్ అందరు కలిసి మాట్లాడుకొని ఇంకా సరే చాలా రోజు అయితే కలిసి పదండి అని చెప్పేసి ఇంకా అందరు కలిసి డిన్నర్కి వెళ్దామని చెప్పేసి వెళ్తారు. వెళ్తుంటే సాంగ్యాంగ్ నాకు వెనకాల సీట్ అంత కంఫర్ట్గా నేను ఫ్రంట్ కూర్చుంటాం మీ అందరు వెనకాల కూర్చోండి అని చెప్పి ఫ్రంట్లో కూర్చుంటాడు. ఇంకా వెళ్తుంటే సుహాన్ తన హై స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటాడు. హై స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు సాంగ్యాంగ్ అయితే వెన్నీఫాన్ కోసం ఒక అతన్ని కొట్టిండు మీ అందరికి గుర్తున్న అది అప్పుడు ఇప్పుడు కాదు అని చెప్పేసి అని అంటారు. ఇంకా ఇంత 4th ఎపిసోడ్ అయిపోయింది. నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్ కోసం చెక్అవుట్ చేయండి.